ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల శుభవేళ అమ్మలగన్న అమ్మ దేవి శరన్నవరాత్ర శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీరామచంద్రునిగా శ్రీ మలయప్ప స్వామి కటాక్షం. తిరుమల క్షేత్రంలో హనుమంత వాహనం. అంగరంగ వైభవంగా తిరుమలలో శ్రీవారి గరుడోత్సవం. అందరి సమన్వయంతో శ్రీవారి గరుడోత్సవం విజయోత్సవం. తిరుపతి కపిలతీర్థంలో కామాక్షిదేవికి స్నాపన తిరుమంజనం. తాతయ్యగుంట గంగమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవం. తెలుగు రాష్ట్రాలలో దేవి నవరాత్రి ఉత్సవాలు. అమ్మలగన్న అమ్మ సేవలో తరిస్తున్న భక్తులు. రామబంటు ఆంజనేయ స్వామి వారిపై కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు వెంకటాద్రి రామునిగా కటాక్షించారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు చేత కోదండాన్ని ధరించి జగత్ పరిపాలక జగద్ రక్షకుడు శ్రీరామచంద్ర ప్రభువుగా ప్రియ భక్తుడైన హనుమంత వాహనంపై వేంచేసి తిరుమాడ వీధిలో విహరించారు. జియంగార్ల ప్రబంధ గోష్ఠి, పండితుల వేద పారాయణం, మిన్నంటే గోవిందనామ స్మరణలు, ఆహ్లాదపరిచే కళా సాంస్కృతిక ప్రదర్శనల నడుమ దేవదేవుని హనుమంత వాహన సేవ తిరుమాడ వీధుల్లో నవనవోన్మేషంగా సాగింది. రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. ఓ పవనాత్మజవో ఘనుడా, ఓ పవనాత్మజవో ఘనుడా, బాపు బాపనగా పరగితిగా ఓ పవనాత్మజవో. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 6వ రోజు ఉదయం స్వామివారు దాసభక్తి పరాయణుడైన హనుమంతుని వాహనంగా చేసుకుని తిరుమాడ వీధుల్లో భక్తులను దివ్యంగా భవ్యంగా అనుగ్రహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న భక్త కోటిని కూడా రామయ్య తండ్రి అలంకరణలో దివ్యంగా అనుగ్రహిస్తున్నారు. మరి వాహన విశిష్టతను టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గారి మాటల్లో విందా సార్. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 6వ రోజు మలయప్ప స్వామి తనకిష్టమైన హనుమంతు వాహనంపై వేంచేసి ఉన్నారు. లక్షలాది మంది భక్తులు భక్తి పారవస్యంతో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఉదయం స్టాండ్స్ కూడా చాలా వరకు అన్నీ ఫుల్ అయిపోయాయి. మీరు చూశారు, నిన్న గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు కానీ లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించుకోవడం జరిగింది. దాదాపు 3.5 లక్షల మంది పైనే వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
5:30 గంటల పాటు స్వామివారి వాహనం తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను పారవస్యం చేసిందని చెప్పడానికి గర్వపడుతున్నాం. టిటిడి చేసిన అన్ని రకాలైన సౌకర్యాలు విజయవంతంగా భక్తులు స్వీకరించడం జరిగింది. నిన్న సాయంత్రం జరిగిన దాదాపు 12:30 గంటల దాకా, రాత్రి అంటే మరుసటి రోజు ఈరోజు 12:30 ఎర్లీ మార్నింగ్ దాకా కూడా స్వామివారి వాహనం తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులు అందరికి కూడా అనువిందు చేసి వారి యొక్క భక్తికి పారవస్యానికి టీటీడీ మనల్ని చూరగొన్నదని చెప్పడంలో గర్వపడుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఆ క్షణం కోసం లక్షలాది మంది ఎదురు చూశారు. ఆ క్షణం కోసం సకల భువనవాసులు నింగి నుండి భువికి తరలివచ్చారు. ఆ క్షణం కోసం కలియుగ దైవం తిరుమలేశుని అశేష భక్త కోటి ఎంతగానో పరితపించారు. ఆ క్షణం ఇలవైకుంఠం తిరుమలగిరులు గోవిందుని నామస్మరణలతో కోటి సూర్య సమన్విత తేజో విరాజిత కాంతులతో ప్రకాశించింది. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీవారి గరుడోత్సవం నయనానందకరంగా జరిగింది. టీటీడీ ఉన్నతాధికారులు, జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వయ కృషితో గరుడోత్సవం విజయోత్సవం అయ్యింది. శ్రీవారి భక్తులు ఎంతగానో ఎదురుచూసే విశేష ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు. నవాహ్నిక దీక్షతో కన్నుల పండుగగా సాగే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం గరుడోత్సవం కోసం ప్రతి ఒక్క శ్రీవారి భక్తుడు ఎంతగానో పరితపిస్తూ ఉంటాడు. ఆ రోజు స్వామివారిని గరుడ వాహనంపై దర్శిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని ఐతిహ్యం. సాక్షాత్తు తిరుమల శ్రీవారి ఆలయంలోని స్వామివారి మూలమూర్తి దర్శనం ఎంతటి భాగ్యమో, తిరుమాడ వీధులలో బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీ మలయప్ప స్వామివారి గరుడ సేవ దర్శనం కూడా అంతటి భాగ్యమే. ఈ సందర్భంగా ఈ ఏడాది నవనవోన్మేషంగా కొనసాగుతున్న శ్రీవారి వార్షికోత్సవాలలో అక్టోబర్ 8వ తేదీ మంగళవారం శ్రీవారి గరుడోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్న భక్తులను టీటీడీ కంటికి రెప్పలా సకల సదుపాయాలను సమకూర్చి గరుడోత్సవ విజయోత్సవంలో తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషించింది. టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పలుమార్లు మాడవీధుల్లోని గ్యాలరీలను సందర్శించి భక్తుల యోగక్షేమాలను ఆరా తీశారు. ఈవో, అదనపు ఈవోలు వారితో ముచ్చటిస్తూ టీటీడీ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. సుమారు 3 లక్షల మంది శ్రీవారి గరుడోత్సవాన్ని వీక్షించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే గ్యాలరీలలో ఎదురుచూస్తున్న భక్త లోకానికి ఉదయం 5:30 నుండి టీటీడీ అన్నపానీయాలను అందజేసింది. ఎక్కడికక్కడ సమగ్ర ప్రణాళికతో చక్కని సదుపాయాలతో భక్తలోకం సంతృప్తికరంగా శ్రీవారి గరుడ సేవను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ, టీటీడీ నిఘా భద్రతా అధికారులు, తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం సమిష్టి సమన్వయ కృషితో పూర్తిస్థాయి బందోబస్తు, భద్రతా ఏర్పాట్లతో, నిఘా నేత్రాల నడుమ టీటీడీ ఆత్మీయ అపురూప సదుపాయాల కల్పనలతో కొండకు విచ్చేసిన శ్రీవారి ప్రతి భక్తుడు గరుడ సేవను కనులారా తిలకించారు. ప్రత్యేకించి గ్యాలరీలలోనే కాకుండా బయట వేచి ఉన్న భక్తులు కూడా శ్రీవారి గరుడ సేవను వీక్షించేలా మూలలా ఉన్నతాధికారులు దిశానిర్దేశంతో గరుడ సేవను అటూ ఇటూ తిప్పుతూ నిర్వహించడం వల్ల అందరూ గరుడ సేవను తిలకించే భాగ్యం లభించింది. సాయంత్రం 6:30 ప్రారంభమైన శ్రీవారి గరుడ సేవ రాత్రి 11:30 వరకు భక్తజన రంజకంగా సాగింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ ఎక్కడెక్కడి నుంచో శ్రీవారిపై భక్తితో తిరుమలకు విచ్చేసిన భక్తులకు కావలసిన సకల సదుపాయాలను సమకూర్చాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని తెలిపారు. గరుడోత్సవం ఈరోజు చాలా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. సుమారుగా 3.5 లక్షల పైనే భక్తులు స్వామివారిని గరుడ వాహనం మీద దర్శించుకున్నారు. ఉదయం 8 గంటలకే గ్యాలరీలన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. పోయినసారి అయితే 3 గంటలకి ఇవన్నీ కూడా నిండాయి. ఈసారి భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ భక్తులకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్నప్రసాదాలు, అలాగే తాగడానికి నీళ్లు, మజ్జిగ,
అలాగే అంబులెన్స్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ అన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. భక్తుల అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాం. ఆ అభిప్రాయాల ప్రకారం వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ఏర్పాట్లు కూడా బాగున్నాయని చెప్పారు. అన్నీ కూడా బాగా సక్సెస్ఫుల్గా చేశాం. గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, ఎగసిన గరుడని ఏపున థాయని జగి తొలగ చబుగు చేసినను, ఎగసిన గరుడని ఏపున థాయని జగి తొలగ చబుగు చేసినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే, ఇటు గరుడని నీవెక్కినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే, ఇటు గరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను, బిరుసుగ గరుడని పేరెముదోలుచు వెరసి నీవు కోపించినను, బిరుసుగ గరుడని పేరెముదోలుచు వెరసి నీవు కోపించినను, సరుసనఖిలములు జర్జరితములై, సరుసనఖిలములు జర్జరితములై, తెరుపున నలుగడ దిరదిరదిరిగే, సరుసనఖిలములు జర్జరితములై, తెరుపున నలుగడ దిరదిరదిరిగే, ఇటు గరుడని. తిరుపతిలోని కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే దేవీ నవరాత్రుల్లో భాగంగా 5వ రోజైన బుధవారం శ్రీ కామాక్షిదేవి సర్వ జగత్తును కాచి కాపాడే జగన్మాత శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా యాగశాలలో అర్చకులు, ఋత్వికులు, వేద పండితులు యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు అమ్మవారికి సంప్రదాయ శోభితంగా స్నపనం నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఉదయం శ్రీ గంగమ్మ తల్లి చదువుల శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులను కటాక్షించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప ప్రార్థనలతో శాస్త్రోక్తంగా దేవీ హోమాన్ని నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. సేవే పరమావధిగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ స్వామి భక్తుల సేవలో తరించే టీటీడీ మరింతగా వారికి అమూల్యమైన ఆతిథ్యాన్ని కల్పించే దిశగా శ్రీవారి సేవకుల విలువైన సేవలను వినియోగించుకుంటోంది. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు నవోన్మేషంగా కొనసాగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో దాదాపు 4,000 మంది శ్రీవారి సేవకులు తమ తమ సేవలను శ్రీవారి భక్తులకు ఎంతో ఓపికతో, శ్రద్ధతో, భక్తితో అందిస్తున్నారు. భక్తకోటిని తన కరుణ కటాక్ష వీక్షణాలతో కాచి కాపాడే కోనేటి రాయిని సేవలో తరించడం ఒక వరం. భక్తుల సేవే భగవంతుడి సేవగా భావించి నిబద్ధతతో, అంకిత భావంతో శ్రీవారి భక్తుల సేవలో తరించే శ్రీవారి సేవకుల జన్మధన్యం. అలా శ్రీవారి భక్తుల సేవలో తరించే
శ్రీవారి సేవకుల విలువైన అమూల్యమైన ఆతిథ్యంతో తిరుమలకు విచ్చేస్తున్న శ్రీవారి అశేష భక్తకోటి భక్తి పరవశంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. భక్తుల సేవే ప్రధాన లక్ష్యంగా అన్ని విభాగాల సమన్వయంతో ఎంతో అంకిత భావంతో ముందుకు సాగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు నవనవోన్మేషంగా జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం ఈసారి 6 రాష్ట్రాలకు చెందిన దాదాపు 4,000 మంది శ్రీవారి సేవకుల సేవను వినియోగించుకుంటోంది. నిత్యం లక్షలాదిగా తిరుమలేశుని దర్శనార్థం తిరుమలకు విచ్చేసే స్వామి ప్రియభక్తుల కోసం టీటీడీ సాధారణంగా 2,500 మంది శ్రీవారి సేవకులతో సంసిద్ధంగా ఉంటుంది. ఈ క్రమంలో ఈసారి బ్రహ్మోత్సవాలకు అదనంగా మరో 1,500 మందితో మొత్తం 4,000 మంది శ్రీవారి సేవకుల సేవలను టీటీడీ వినియోగించుకుంటోంది. తిరుమలలో వివిధ ప్రాంతాలలోని సుమారు 40 విభాగాలలో శ్రీవారి సేవకులు తమ సేవలను అందిస్తున్నారు. మొత్తం దేశంలోని 6 రాష్ట్రాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులు తిరుమలలోని హెల్త్, ఆరోగ్య, భద్రత, అన్నదానం విభాగాలతో సమన్వయం చేసుకుని విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా శ్రీవారి ఆలయం, అన్నదానం, కళ్యాణకట్ట, లడ్డూ కౌంటర్, గార్డెన్ విభాగం, కళ్యాణ వేదిక, శ్రీవారి సేవా సదన్లో జీడిపప్పు ఏరివేత విభాగం, క్యూ లైన్లు, కంపార్టుమెంట్లు, మాడవీధులలోని గ్యాలరీలు, అవుట్ సైడ్ క్యూ లైన్లు తదితర ప్రాంతాలలో సప్తగిరీసుని క్షణకాల దర్శనార్థం సుదూర ప్రాంతాల నుండి ఆర్తిగా తరలివచ్చిన భక్తదేవుళ్ల సేవలు తరిస్తున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యక్షంగా సేవలు అందిస్తున్న పలు విభాగాలలోని ఉద్యోగులకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నూతన వస్త్రాలను అందజేశారు. వేమిరెడ్డి దంపతులు గత 7 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాల సమయంలో ఉద్యోగులకు వస్త్రాలను బహుకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన బుధవారం ఉదయం హనుమంత వాహన సేవ పూర్తయిన తరువాత తిరుమలలోని వైభవోత్సవ మండపంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చేతుల మీదుగా వస్త్రాలను అందజేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, వేద పారాయణందారులు, లడ్డూపోటు సిబ్బంది, వాహన బేరర్లు, మేళం స్టాఫ్, శ్రీవారి ఆలయంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, కళ్యాణకట్ట క్షురకులకు నూతన వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో, అదనపు ఈవోలు వేమిరెడ్డి దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓలు ఎం గౌతమి, వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎస్విబిసితో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారిపై ఉన్న భక్తి ప్రపత్తులతో స్వామివారికి ప్రత్యక్షంగా సేవ చేస్తున్న ఉద్యోగులకు ప్రతి ఏటా వస్త్ర బహుమానం చేస్తున్నామని తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈసారి ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరిపించుకుంటున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈవో శ్యామలరావు గారు, అదేవిధంగా అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు, మిగతా అందరూ ఆఫీసర్లు, అధికారులు వాళ్ళందరి సమక్షంలో ఎంతో గొప్పగా నిర్వహింపబడింది. అందులో భాగంగా ఈ బ్రహ్మోత్సవాలకి నిత్యము ఈ 10 రోజులు స్వామివారి సేవలో తరించే శ్రీవారి సేవకులు ఎవరైతే ఉన్నారో, వేద పారాయణదారులు, అర్చకులు, ప్రధాన అర్చకులు, పోటు వర్కర్సు, అదేవిధంగా వాహన బేరర్సు, మేళ తాళాల వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ
ఎస్వీబీసీ కానీ అదేవిధంగా మన కళ్యాణ కట్ట వాళ్ళు కానీ ఎవరైతే ఈ స్వామివారి సేవలో ఈ 10 రోజులు తరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము కూడా స్వామివారి సేవకులైన వాళ్ళకి ఆయన సేవలో భాగంగా చిరు కానుక అందియడం జరుగుతుంది. గత 7 సంవత్సరాలుగా ప్రతి బ్రహ్మోత్సవాలకి ఇక్కడ ఉన్న తిరుమలలో కష్టపడి ఈ 10 రోజులు పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా వస్త్ర బహుమానం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేయడం జరుగుతుంది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారికి గరుడ సేవ నయన మనోహరంగా జరిగింది. వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాకారులు వాహన సేవ ఆద్యంతం తిరుమాడ వీధులలో అద్భుత కళారూపాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవించి తరించారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన మంగళవారం రాత్రి శ్రీవారికి గరుడ సేవ వైభవపేతంగా జరిగింది. శ్రీవారి గరుడోత్సవంలో పలు ప్రాంతాల నుండి విచ్చేసిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తుల రంజకంగా సాగాయి. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, పాండిచ్చేరి, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, పంజాబ్, మహారాష్ట్ర, మణిపూర్, కేరళ, త్రిపుర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అస్సాం తదితర 15 రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాకారులు తిరుమాడ వీధులకు వన్నె తెచ్చారు. తిరుమాడ వీధులు భారతీయ తాత్విక చింతనతో పులకించాయి. మొత్తం 28 కళా బృందాలకు చెందిన 713 మంది కళాకారులు అబ్బురపరిచే రీతిలో తమ కళా విన్యాసాలను ప్రదర్శించారు. రాజస్థాన్కు చెందిన శ్రీరూప్ సింగ్ బృందం ప్రదర్శించిన చారి రూపకం, తెలంగాణ అశోక్ బృందం ధింసా నృత్యం, తెలంగాణ గోపీనాథ్ బృందం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం రూపకం, గుజరాత్ చేతన్ జెట్వా బృందం తిప్పని గర్భ జానపద నృత్యం, మధ్యప్రదేశ్ మయాంక్ తివారీ బుందేల్ఖండ్ నృత్య విన్యాసాలు, ఒరిస్సా రవినారాయణ్ భూమి నృత్యం, హైదరాబాద్ శ్వేత భాంగ్రా నృత్యం, మహారాష్ట్ర రాహుల్ హలడే లావణి గోందల్ నృత్యం, కేరళ రవీంద్ర నంబియార్ మయూర నృత్యం, మణిపూర్ గోవిందమ్మ సంప్రదాయ మణిపురి నృత్యం, త్రిపుర అల్లం జంపన్ కొరియా మంగళ నృత్యం, జార్ఖండ్ అన్సర్ దివాకర్ ముండరి నృత్యం, కేరళ మహదేవన్ ఒరియాడి నృత్యం, అస్సాం జోయ్దేవ్ అస్సామీ బిహు నృత్యం, ఉత్తరప్రదేశ్ ఉమా శంకరదేళ్ల బృందం కజరి నృత్యం భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి. అలాగే ఆంధ్రప్రదేశ్కి చెందిన పలు ప్రాంతాల వారి భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు, కోలాట బృందాల కోలాటాల ప్రదర్శనలు, డప్పు విన్యాసాలు, శ్రీనివాస కళ్యాణి రూపక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. సర్వ జగత్తును కన్నబిడ్డవలే కాచి కాపాడే విశ్వజనని జగన్మాత ఆదిశక్తిని త్రిశక్తి రూపాలతో ఆరాధించే అద్భుత పర్వదినమే దసరా. దేవీ నవరాత్రులు శరన్నవరాత్రులుగా పిలుచుకునే ఆశ్వయుజ మాసం పాడ్యమి మొదలు నవమి తిథులలో తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఆలయం, ప్రతి ఇల్లు అమ్మవారి నామస్మరణలతో ప్రతిధ్వనిస్తాయి. దేవి ఉత్సవ వైభవ కదంబ దృశ్యమాలిక మీకోసం. ఇంద్రకీలాద్రిపై వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు చదువుల శ్రీ సరస్వతీదేవిగా కటాక్షించారు. సకల జగత్తును విద్యా సంపద జ్ఞాన సిద్ధితో కటాక్షించే తల్లి శ్రీ జ్ఞాన సరస్వతీదేవి. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని మల్లికార్జున మహామండపంలో శ్రీ కనకదుర్గమ్మ తల్లిని అర్చకులు జ్ఞానానికి అధిదేవత శ్రీ సరస్వతీదేవిగా దేదీప్యమాన అలంకరణలో కొలువు తీర్చి కుంకుమ పూజలను నిర్వహించారు. భక్తులు మహాసంకల్పంతో అమ్మవారిని సామూహికంగా కుంకుమార్చనలతో సేవించి తరించారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి సన్నిధి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తి సౌగంధాలను వెదజల్లుతోంది.
ఆదిశక్తి శ్రీ భ్రమరాంబాదేవిని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో అర్చకులు ప్రకృతిని ప్రశాంతంగా ఉంచుతూ సకల జనులను రక్షించే కాత్యాయని దేవిగా అలంకరించి పుష్పార్చనలతో సేవించారు. అనంతరం సాయంత్రం వేళ స్వామి అమ్మవార్లకు పుష్ప పల్లకి సేవ నయన మనోహరంగా జరిగింది. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలో సముదాయం గ్రామంలో వేంచేసిన సర్వశక్తి స్వరూపిణి శ్రీ అవనాక్షమ్మ తల్లి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు అమ్మవారిని సకల జగత్తును చల్లగా కటాక్షించే శ్రీ కరిమారి అమ్మగా అలంకరించి సంప్రదాయబద్ధంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులను అందజేశారు. ఆపై అమ్మవారికి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాల శోభతో కోరిన కోరికలను నెరవేర్చే కల్పవృక్ష వాహనంపై కొలువుతీరి మాడవీధుల్లో ఊరేగారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. చిత్తూరులోని మహిమాన్విత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సకల శుభాలను ప్రసాదించే మంగళ రూపిణి శ్రీ పొన్ని అమ్మవారిని ప్రకృతిలోని సమస్త జీవరాశులను పోషించే శ్రీ అన్నపూర్ణేశ్వరిగా దివ్యమైన సుందర అలంకరణతో కొలువు తీర్చి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. నెల్లూరులోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవకాంతుల్లో ప్రకాశిస్తోంది. దేవి నవరాత్రులను పురస్కరించుకుని అమ్మ భువనేశ్వరి దేవి సకల జగత్తును కటాక్షించే జగజ్జనని శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇటు నెల్లూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని వేదమాత శ్రీ పంచముఖ గాయత్రీదేవి రూపంలో అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై నెలవైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దేవీ నవరాత్రి శోభతో పరిమళిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి దేవిని సిరులను ప్రసాదించే శ్రీ ధనలక్ష్మీదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఇటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో దేవి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ పర్వతవర్ధిని దేవిని నిజ రూపంలో పర్వతవర్ధిని అలంకారంలో కొలువు తీర్చి పంచామృతాలతో అభిషేకించి కుంకుమ పూజలతో సేవించారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు అమ్మలగన్న అమ్మ వరంగల్ శ్రీ భద్రకాళీదేవి, శ్రీ భవానీదేవి అలంకరణలో భక్తులను కటాక్షించారు. ఆలయానికి విశేషంగా తరలివచ్చిన భక్తులు దీపారాధనతో అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం.
తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.